ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న చూస్తే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సంబంధించినటువంటి దాని టికెట్లు ఇష్యూ చేసేటటువంటి అంశంలో తొక్కేసలాట జరిగి 6 చనిపోవటం, ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. అదే విధంగా చూస్తే మొన్నటికి మొన్న సింహాచలంలో ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడ కట్టావు, చాలా అద్భుతంగా కట్టావు. ఆ గోడ వల్ల 7 చనిపోవటం. ఈ రోజు కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, ఇప్పటికి 10 మంది మృతి, ఇంకా 10 మందికి పైగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఎంత మందిని ఇలా పొట్టన పెట్టుకుంటావు? నువ్వు అధికారంలో ఉంటే ఎప్పుడు ఇలా భక్తుల ప్రాణాలని తీయటమే పనిగా పెట్టుకున్నావా? వాళ్ళు దైవ దర్శనానికి అనేది నువ్వు డైరెక్ట్ గా దైవం దగ్గరకే పైకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అదేమంటే అది ప్రైవేట్ ఆలయం, దానికి మాకు సంబంధం లేదు చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ కరకట్ట కొంపకే నేను ముఖ్యమంత్రి, మిగిలిన దానికి నాకు సంబంధం లేదని రేపు పొద్దున్న చెప్పినా చెప్తావు. ఏదైతే మొన్న బస్సు ప్రమాదం జరిగితే నీకు సంబంధం లేదు, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా నీకేం సంబంధం లేదు, ఎక్కడ ఏ ప్రమాదాలు జరిగినా నీకు సంబంధం ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, ఇప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని అంతకట్టే లేదు. దీన్ని కూడా అది ప్రైవేట్ ఆలయం. ప్రైవేట్ ఆలయం అయితే మరి పోలీసులు అక్కడ ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చూసేటటువంటి బాధ్యత లేదా? లా అండ్ ఆర్డర్ కదా దీనికి సంబంధించి చూడాల్సింది. దీనికి ఖచ్చితంగా నైతిక బాధ్యత తీసుకోవాలి. హోంమంత్రి అనిత గారు దీనికి సంబంధించి రాజీనామా చేయాలి. మరొకసారి చెప్తా ఉన్నాం, గుడికెళ్లేటటువంటి భక్తులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో రక్షణ ఉండదు, మీ అందరికి మీరే రక్షణ కల్పించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి బెల్ట్ షాపుల మీద ఉన్నటువంటి శ్రద్ధ హిందూ మత భక్తుల మీద లేదు. ఊరు వాడ బెల్ట్ షాపుల మీద పెట్టేటటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వం భక్తుల మీద పెట్టట్లేదు అనేది మరొకసారి రుజువైంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న అంతకుముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టం పెట్టుకున్నాడు. అంతకుముందు చూస్తే అక్కడ ఒంటిమిట్ట ఆలయంలో కూడా భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే 3 ప్రమాదాలు దేవాలయాల్లో. సో 6, 7, ఇప్పుడు 10 మంది. ఇంకెంత మంది ప్రాణాలు తీస్తావు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.